ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. రాముడు వ్రతం చేస్తున్నట్ట. ఏతత్ వ్రతం మమ. ఏంటి వ్రతం? ఎన్ని రోజులు చేస్తాట అంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ వ్రతాన్ని చేస్తాట. ఎందుకోసం చేస్తున్నట్ట? అభయం సర్వభూతేభ్య, అందరికీ అభయాన్ని ప్రసాదించడానికి వ్రతాన్ని చేస్తున్నట్ట. అందరికీ అభయం ప్రసాదించడం ఏమిటి అని అంటే, ఎవరైతే ఆయన పాదాలను శరణు వేడతారో వారందరినీ రక్షిస్తాను అని అభయం ఇస్తున్నట్ట. చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ, మగవాళ్ళ, కోతుల, రాక్షసుల, జంతువుల అన్న భేదం లేకుండా ఆయన పాదాలను ఆశ్రయించిన వారందరినీ రక్షిస్తాను అని అభయం ఇస్తున్నట్ట. విభీషణుడు లంకను విడిచిపెట్టి రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయన పాదాలను శరణు వేడితే రాముడు విభీషణుడిని స్వీకరించి లంకా నగరానికి రాజ్యం చేశాడు. రావణాసురుడే వచ్చి క్షమించమంటే ఏం చేస్తావు అని అడిగితే, రావణాసురుడు వచ్చి నా పాదాల మీద పడితే అతని తప్పును నేను క్షమించి అయోధ్యనే ఇచ్చేస్తాను అన్నట్ట రాముడు. అది మన రాముడి గొప్పతనం. ఇచ్చిన మాటని తప్పకుండా అందరినీ రక్షిస్తాడు మన రాముడు. మనం కూడా ఆయన పాదాలను శరణు వేడుదాం. రాముడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. మనం కూడా ఆయన పాదాలను శరణు వేడి మన జీవితాన్ని తరింప చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.